తపాలా శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. కాస్ట్ సెంటర్ నుంచి ప్రాఫిట్ సెంటర్ గా ఎలా చేయాలి అనే అంశంపై నేడు పరిశీలన చేశామని, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నామని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని కుంచేనపల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో గల పోస్టాఫీసులను పెమ్మసాని మంగళవారం పరిశీలించారు. ఉద్యోగుల జీతాలు, ఇంటెన్సివ్లు ఎలా అందుతున్నాయి అని, ఇన్సూరెన్స్లు ఎలా జరుగుతున్నాయి అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులతో మాట్లాడుతూ తపాలా శాఖకు ప్రస్తుతం 13,000 కోట్లు ఆదాయం ఉంటే ఖర్చులు 35,000 కోట్లు ఉన్నాయని, ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి శాఖ ఉన్నతికి కృషి చేయాలని చెప్పారు. కాగా పెమ్మసాని రాకను పురస్కరించుకొని తపాలా శాఖలకు వచ్చిన స్థానికులు స్పందిస్తూ తపాలా శాఖ అభివృద్ధికి పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల ప్రెసిడెంట్ అమర సుబ్బారావు, తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు కానుగోలు కోటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ, గ్రామ అధ్యక్షురాలు అరుణ, అలాగే పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వి ఆర్ మూర్తి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యు ఎలమందయ్య తదితరులు పాల్గొన్నారు.